మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో శ్రీ హిందూ కాలేజీలో ప్రణీత్ అనే విద్యార్థి చనిపోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వమే. ఎందుకంటే వివరంగా చెప్తాం. మేము స్కాలర్షిప్లు 10,000 కోట్లు విడుదల చేయాల్సింది ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. గత ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం ఉంది. రెండు ప్రభుత్వాలు కూడా విద్యార్థులను చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా హాల్ టికెట్ ఇవ్వకుండా ఇంత గురి చేసి చిత్ర హింసలు పెట్టి మీరు ఏమన్నా చేయండి, ఎక్కడైనా చావండి, మాకు ఫీజులు కట్టాలి అని కాలేజ్ వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు. ప్రభుత్వం ఒక్క చిన్న ఆర్డర్ ఇవ్వచ్చు. ఏ కాలేజ్ అయినా మీరు విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వాలి, ఈ విషయంలో ఒక జీవో కూడా రిలీజ్ చేయొచ్చు మీరు అసెంబ్లీ మాట్లాడుకొని. అంటే కొన్ని కాలేజీలు ప్రభుత్వాలకి ఫండింగ్ రూపంలో పంపుతుంటే వాళ్ళకి మీరు సపోర్ట్గా నిలబడతారా, మా విద్యార్థులకి సపోర్ట్గా నిలబడతారా? ప్రణీత్ అనే విద్యార్థి చనిపోతే ఈ ప్రభుత్వం ఉంటేంది లేకుంటేంది? దేనికోసం మీరు సంకేతం ఇస్తున్నారు? ఇలా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఆర్ట్స్ కాలేజ్ నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. మీరు వెంటనే ఆ కాలేజీకి మీరు పర్మిషన్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ ఆత్మహత్యలు ఇవన్నీ? మీరు ప్రభుత్వాలను తెచ్చుకుంటే మీరు ఏం చేయాలి? మాకు న్యాయం చేయాలి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు పూటకొక యూనివర్సిటీ వస్తుంది, నెలకొక కాలేజీకి పర్మిషన్స్ ఇస్తారు. నారాయణ, శ్రీ చైతన్య, మల్లారెడ్డి యూనివర్సిటీ అని ఎక్కడెక్కడో అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా యూనివర్సిటీ పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మా యూనివర్సిటీని డెవలప్ చేయడానికి మీకు చేత కావట్లేదు. ఎందుకు? ఇలా 27 హాస్టళ్ళు ఉన్నాయి మా ఉస్మానియా యూనివర్సిటీలో. ఏ హాస్టల్లో సరైన నిధులు లేదు. ఇలా ఇంత ఒక మధ్యతరగతి నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి మీ విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి వస్తే మాకు కూడా ఇక్కడ మౌలిక వసతులు లేక మేము ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వాలు ఉండి దేనికోసం మీరు ఏం సంకేతం ఇస్తుర్రు? మేము చెప్తున్నాం, ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. బాబు, మేము ఎవరైనా సరే, మేము ఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మాకు న్యాయం జరిగిన ఇలా పెద్ద ఎత్తున కూడా మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేనికైనా సిద్ధం మీ విద్యార్థి లోకం. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జార్జ్ రెడ్డి ఆశయాలతోటి జార్జ్ రెడ్డి కూడా ఈ కాలేజీ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసిండు. గతంలో మా సూపర్ సీనియర్లు కూడా విద్యార్థులు ఈ విద్యార్థి సమస్యలపైన కూడా చాలామంది మాట్లాడారు. కానీ ఏ ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. కాబట్టి మీరు వెంటనే ఈ ప్రభుత్వం ఈ విద్యార్థికి ఆ విద్యార్థికి న్యాయం చేయాలి. ఆ కాలేజీని కూడా ఆ కాలేజీని కూడా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ కాలేజీలు పర్మిషన్ లేని కొన్ని వేల కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీని కూడా మీరు వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను కూడా చాలా చిన్న చూపు చూస్తుంది. విద్యాశాఖ మంత్రి ఉండా మరి లేడా మాకు డౌటే ఉంది. ఒక్కరోజు కూడా విద్యాశాఖ మీద రివ్యూ మీటింగ్ లేదు. అంటే ఈ విద్యా వ్యవస్థని నాశనం చేస్తున్నారు. విద్యార్థులు మేధావులు అయితే మీరు తట్టుకోలేకపోతురా? ఈ విద్యార్థులు మేధావి శక్తి చూసుకొని మీరు జీర్ణించుకోలేకపోతురా? ఏ ప్రభుత్వాలైనా అదే పోకట. అంటే ఇవన్నీ మానుకోవాలి. ఇలా ఏ రాష్ట్రంలోనైనా విద్యా వ్యవస్థ బాగుపడితే ఆ రాష్ట్రం కలకలాడే పచ్చగా ఆపడుతుంది. కొన్ని బీద రాష్ట్రాలు, బీహార్ రాష్ట్రాలు అసంటుది వాళ్ళు మంచిగా విద్యా వ్యవస్థకి బడ్జెట్ పెట్టుకుంటారు 21%. మా రాష్ట్రంలో దిక్కు లేదు, ఏది లేదు. 8.1 అంటే 26,000 కోట్లు కేటాయించారు మొన్న. అంటే మాకు ఏడుపు వస్తుంది. మీరు ఇవన్నీ మొత్తం దేశంలో చాలా రాష్ట్రాలని మీరు పరిశీలించండి. ప్రతి ఒక్క రాష్ట్రాలని దాన్ని మీరు చూసి నిర్ణయం తీసుకోండి. మీ ఎక్కడ పోతే మాకు తెలియదు. మీ రాజకీయ లబ్ధుల కోసం మమ్మల్ని అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకోము. మేము డిమాండ్ చేస్తున్నాం బాబు రేవంత్ రెడ్డిని. అయినా ఏ ప్రభుత్వానైనా మా బతుకులు మా దాంట్లో మేము చదువుకుంటుంటే మీరు ఏలు పెట్టకండి. ఏ వర్గంతోటైనా పేరు పెట్టుకోండి. మా విద్యార్థితో పెట్టుకుంటే మాత్రం బాగుందని మేము హెచ్చరిస్తున్నాం. మొన్న ఆదివారం నాడు ఈ విద్యార్థికి హాల్ టికెట్ ఇవ్వలేదు వీళ్ళు యాక్చువల్గా. ఎందుకంటే ఈ విద్యార్థి పేరెంట్స్ కూడా బతిలాడిండు. సార్ మేము ఒక 1 వీక్లో మేము డబ్బులు అరేంజ్ చేస్తాం అంటే వినలే. మీరు ఎక్కడైనా చావండి, మాకు సంబంధం లేదు. మీరు డబ్బులు పడితేనే హాల్ టికెట్ ఇస్తాం. ప్రభుత్వాలు స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ఈ ఆత్మహత్య. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. అవును, రేవంత్ రెడ్డి. అవును, ఏం చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ పెట్టుకుండు. కానీ విద్యాశాఖ పెట్టుకున్నాడు కానీ దానిపైన ఇంతవరకు రివ్యూ మీటింగ్ లేదు. అసలు విద్యా వ్యవస్థ ఉన్నదా చచ్చిపోయిందని డౌట్ వస్తుంది. ఎందుకంటే చెప్పుకోవడం పేరు గొప్పది, ఆడ చూస్తే ఏం లేదు, శూన్యం. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి పాలన జరుగుతుంది మా రాష్ట్రంలో. ఇది మార్పు రావాలి. విద్యార్థుల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు. మమ్మల్ని ఎక్కడ పడేసినా అక్కడనే. యూనివర్సిటీల పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఈ యూనివర్సిటీకి ఫండ్స్ రిలీజ్ లేదు, ఏది లేదు, చెప్పడం వరకే కానీ ఇక్కడ చేతల్లో మాత్రం ఏం లేదని శూన్యం చూపిస్తున్నాం. ఇంతవరకు ఎటువంటి మార్పు లేదు అన్న. ఇక్కడ నువ్వు చూసుకో, తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ పరిస్థితి అయినా పరిశీలించండి. ఒక్క యూనివర్సిటీలో కూడా ఇప్పటికి మా లైబ్రరీలోకి వెళ్తే సరిగా బాత్రూమ్స్ క్లీనింగ్ లేవు, సరిపోయే దానికి మౌలిక వసతులు లేవు. డిపార్ట్మెంట్ పరిస్థితి అలా ఉన్నాయి.
అంటే లైబ్రరీ లేదు. ఏ ఒక్క ఇంటర్మీడియట్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో కూడా లైబ్రరీ సరిపోని లేవు. అంటే దానికి సంబంధించిన పరికరాలు లేవు, ల్యాబ్లు లేవు. ఇవన్నీ మీరు దృష్టి పెట్టండి, సపరేట్ బడ్జెట్ కేటాయించండి. ఇవాళ యూనివర్సిటీలలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కు 50,000 వసూలు చేస్తారు. సీట్ వచ్చినా కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అని అదొకటి పెట్టి రెగ్యులర్ ఉంటుంది. రెగ్యులర్ 30 సీట్లు ఇస్తారు, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ ఒక 30 సీట్లు ఇస్తారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 60 సీట్లు ఉంటాయి, 55 సీట్లు ఉంటాయి. ఈ సీట్లను కూడా అమ్ముకునేటువంటి ఒక దోపిడీ నడుస్తుంది. అంటే ఈ దోపిడీ ఎందుకు మా మీద? అంటే యూనివర్సిటీలో ఒక సీట్ ర్యాంక్ కొట్టుకొని వచ్చినాక కూడా మీరు డబ్బులు కడితే ఎందుకు? ఈ ప్రభుత్వం ఉండి దేనికి అసలు మీరు దేనికున్నారు? మీకు అర్థం ఉందా అని మా డిమాండ్. ఈ ఘటనలో జరిగినప్పుడు మరి విద్యార్థి సంఘాలు, అన్ని సంఘాలు కలిసికట్టుగా ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఈ ప్రజాస్వామ్యంలో ఏ విద్యార్థి నాయకుడైనా వెళ్తాం, మా సమస్య వాటికి మాకు బాధ్యతతో వెళ్తాం, అడుగుతాం. కాబట్టి మాకు వెంటనే మా డిమాండ్ ఏం లేదు. మాకున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు పరిష్కరిస్తే బాగుంటుంది. లేని ఏడలో కూడా ఈ రాష్ట్రం కూడా ఎక్కడికెక్కడ గందరగోళమైన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించే స్థాయికి కూడా తీసుకొని వస్తామని చివరిగా మా విద్యార్థి సంఘం నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఆ విద్యార్థికి ప్రభుత్వం తరపున 5 కోట్లు ప్రకటించాలి. ఎందుకంటే ఆ విద్యార్థి చనిపోయింది మీ వల్లనే. అదేవిధంగా ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా ఒక సిస్టాన్ని తీసుకురావాలి మీ ప్రభుత్వాన్ని. ఇప్పటి నుంచైనా ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోకుండా మీరు ఒకటి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ప్రభుత్వం ఉండి దేనికి? మాకు న్యాయం చేయకపోతే మీ ప్రభుత్వాలు ఉండేందుకయా? ఏమన్నా తగలబడండి మీ ప్రభుత్వాలు. మాకు న్యాయం చేయని ప్రభుత్వాలు ఎందుకు? మీరు దేనికి? మీరు ఏం సాంకేతిక ఇస్తున్నారు? మీ ప్రభుత్వాలు ఉండి మాకు ఏమైనా ప్రయోగమా? ఏం లేదు, శూన్యం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు, అది ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, బీఈడీ కానీ, ఎంఈడీ కానీ, ఎల్ఎల్బీ కానీ, ఏ వ్యవస్థలో కూడా మీరు ఒక ప్రణాళిక సిద్ధం చేయండి. ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఉండు, మీరు ఒక మీటింగ్ పెట్టుకోండి. ఇప్పటి నుంచి ఒక్క ఆత్మహత్య కూడా జరగకూడదు. అదేవిధంగా మాకు రావాల్సిన హక్కులు మేము అడుగుతున్నాం. భారత రాజ్యాంగం చెప్తుంది ఆర్టికల్ 19 శాంతియుతంగా మీరు ధర్నాలు చేసుకోవచ్చు, శాంతియుతంగా చేసుకోవచ్చు. దాన్ని కూడా అడ్డుపడుతున్నారు. ఇంకా ఇప్పుడే ఒక మిత్రుడు వచ్చిండు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి, మీరు ఏందే అని అడుగుతారు. అంటే గిన్ని గోసలా మేము చదువుకొని వచ్చినా, మేము అన్ని చట్టాలు చదువుకొని మేము గిడున్నాం. అంత మేము ఎడ్డోళం ఏం కాదు. మాకు కూడా తెలుసు. మేము కూడా రాబోయే రోజుల్లో ఐఏఎస్లు అవుతాం, ఐపీఎస్లు అవుతాం. ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు ఎస్ఐలు అవుతారు, ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ 2 ఆఫీసర్ అవుతారు, ఎంఆర్ఓలు అవుతారు. మేమే కదా అయ్యేది. మాకు మీరు సపోర్ట్ లేకుండా ఎవరెవరికి ఇవన్నీ ఎందుకు ప్రభావాలు? ఇవాళ ఉంటుంది, రేపు అయితే ప్రభుత్వం ఉంటుంది. అది కాకపోతే ఇంకోటి వస్తుంది. కాబట్టి మీరు అన్నీ మానుకోండి. మీ విద్యార్థులు వాళ్ళకి భయపడేటోళ్ళం, ప్రాణాలు పోతే పోరాడతాం. మేము భయపడేటోళ్ళం కాదు. ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే మా రక్తం మసులుతుంది. మా విద్యార్థులు బాయ్స్ హాస్టల్లో అదే పరిస్థితి ఉంది. మా క్లాస్మేట్ విద్యార్థులు కూడా యూనివర్సిటీలో గర్ల్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి సాల్వ్ చేయండి. హాస్టల్లో ఫుడ్ దారుణంగా ఉంది. ఇవన్నీ మార్పులు రాని ఏడల మేము ఊరుకునే పరిస్థితి లేదు. చాలా పెద్ద ఎత్తున కూడా మేము డిమాండ్ చేస్తామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము టీఆర్వీఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా ప్రణాళిక వేరే ఉంటుంది. మేము దేనికైనా మేము భయపడం. మాకు రావాల్సిన హక్కులు మీరు నెరవేర్చండి. మా హక్కులు మేము అడుగుతున్నాం. ఎవరైనా మేము ఊకోం బాబు. ఏ ప్రభుత్వాలైనా మేము ఊకిరేది లేదు. మా డిమాండ్ ఇట్లానే ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే మార్పు రావాలని మా డిమాండ్ చేయడం జరుగుతుంది.